ఆయన ఎవరో కాదు, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టార్లో 15 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా గవర్నమెంట్ ఫైనాన్షియల్ సర్టిఫైడ్ కోచ్, అదేవిధంగా అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనర్ అండ్ NLP ప్రాక్టీషనర్, ఇండియా అండ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. సో ఆయన ఎవరో కాదండి, రవి సిద్ధుల గారు. బ్యాంకింగ్ ఇండస్ట్రీలో లోన్స్, ఇన్వెస్ట్మెంట్స్, క్రియేటింగ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ టు ది సొసైటీ ఏ విధంగా యూజ్ చేస్తున్నారు? కస్టమర్ వీక్నెస్ పాయింట్ తీసుకొని బ్యాంక్స్ మనీ ఈజ్ ద ఎనర్జీ. మనీ సంపాదించడం ఒక ఎత్తు అయితే ఆ మనీని నిలుపుకోవడం కూడా చాలా అవసరం కదా. చెలబడిగా 2-3 క్రెడిట్ కార్డులు తీసుకొని దానివల్ల కట్టలేక, లోన్స్ పే చేయలేక, ప్లాట్ తీసుకోవాలా, లేకపోతే ఒక ఇల్లు తీసుకోవాలా, ఒక కార్ తీసుకోవాలా? ఆ ప్లాట్స్ అనేటివి జస్ట్ కొనడం కోసమే మీరు కొంటున్నారా? పర్సనల్ లోన్ తీసుకొని మన అవసరం యూజ్ చేసుకొని తర్వాత కట్టడానికి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్లాట్ మీద పెడితే మంచిగా ఉంటుందా లేదా? సో హౌసింగ్ లోన్ అంటే హౌస్ తీసుకోవడం బెస్టా? కాకపోతే ఇప్పుడు జనరేషన్లో ఎలా ఉందండి, 3 monthsలో డబుల్ అవుతుంది, 3 yearsలో డబుల్ అవుతుంది, ఒక 10 yearsలో మీకు వచ్చేస్తుంది. నిజంగా దానికి ఒక క్యాల్కులేషన్ ఉన్నదా? ఈ స్కీములు చాలా మంది స్కీములు పెడతారు, రాత్రి కరోడ్పతి కావాలని చెప్పేసి. రియల్ ఎస్టేట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో సెల్ ఫోన్లో చాలా కంపెనీస్ యాప్ లోన్ అని ఆఫర్ చేస్తుంటారు. చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి వెళ్ళి బెట్టింగ్ ఆడడం వల్ల ప్రజెంట్ జనరేషన్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ప్రాపర్గా లేదు. మీరు అప్పులో కూరుకుపోయారా? మీరు ఈఎంఐ కట్టలేక బాధపడుతున్నారా? సో ఈ బడాబాబులు ఉంటారు కదా చాలా మంది, మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఫైనాన్షియల్ అవేర్నెస్ లేదు, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ సిస్టమే లేదు. అన్ని క్షణాల్లో మిమ్మల్ని ఆదుకుంటుంది, లేదంటే ఉన్నాయి కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా 100 కోట్లు తీసుకుని పోయిందంట విజయ్ మాల్యా అలాంటోడు. హాయ్ నమస్తే, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాట్ విత్ శ్రీకాంత్ విత్ సక్సెస్ వాయిస్. ఈరోజు మనము ఒక కొత్త టాపిక్తో వచ్చాము. సో ఆ టాపిక్ చెప్పే ముందు ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు దాని వెంటనే పరిగెడుతూ ఉంటారు. సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ టాపిక్ ఏందనేది. సో అదేనండి, డబ్బు. సో ఈ డబ్బుతో చాలామంది ఎన్నో ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు, అదేవిధంగా సక్సెస్ అవుతారు. ఇలా రకరకాలుగా ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా స్ట్రగుల్ అవుతుంటారు. సో ఆ డబ్బు ఎలా సంపాదించాలి, ఏం చేయాలి అనేది మనతో పాటు ఒక ఎక్స్పర్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టార్లో 15 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా గవర్నమెంట్ ఫైనాన్షియల్ సర్టిఫైడ్ కోచ్, అదేవిధంగా అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనర్ అండ్ NLP ప్రాక్టీషనర్. ఇలా చాలా గ్రేట్గా ఇండియా అండ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. సో ఆయన ఎవరో కాదండి, రవి సిద్ధుల గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ద్వారానే మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? సూపర్ సార్, ఎక్సలెంట్. హౌ యూ సార్? సూపర్, నైస్. సో ఈరోజు మనము డబ్బు గురించి మనం మాట్లాడుకుందాం సార్. షూర్. సో ఎన్నో రోజులు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నాం, అది ఈరోజు మీరు టైం ఇచ్చారు కాబట్టి. సరే సార్, టైం షెడ్యూల్ వల్ల వీలు కాలేదు. సో ఇవాళ మనకు ఆ టైం వచ్చింది. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ సార్. మీ గురించి మీది ఏంటి, ఎక్కడ మీ ఊరు కావచ్చు, బ్రీఫ్గా చిన్న ఇంట్రడ్యూస్ ఇవ్వండి. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ ఫర్ ఇంట్రడ్యూస్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గ్రేట్ హానర్ టు యూ. సో మీ స్టూడియోకి రావడం చాలా హ్యాపీగా ఉంది. సో మై సెల్ఫ్ ఐఎమ్ రవి సిద్ధుల. సో ఒక 15 years బ్యాంకింగ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. సో నా ఎడ్యుకేషన్స్ అంతా కూడా నేను MBA కంప్లీట్ చేశాను. అండ్ నా ఎడ్యుకేషన్ అంతా కూడా మా ఊళ్ళోనే జరిగింది. మా విలేజ్ వచ్చేసి గూడూరు విలేజ్, సిరిసిల్ల డిస్ట్రిక్ట్, ఇస్ తెలంగాణ స్టేట్. సో ఇంటర్ వరకు కూడా నేను మా టౌన్లోనే చదువుకున్నాను, ముస్తాబాద్లోనే. ఇంటర్ తర్వాత డిగ్రీకి మన క్యాపిటల్ ఆఫ్ సిటీ హైదరాబాద్ వచ్చాను. సో అప్పుడు అక్కడ చదువుకోవాలి, అప్డేట్ స్కిల్స్ కావాలి. సో కాంపిటీషన్ తగ్గట్టు మనం కూడా అప్డేట్ కావాలని చెప్పేసి హైదరాబాద్కి వచ్చాము. సో హైదరాబాద్లో ఏవీ కాలేజీలో నేను డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను. సో ఆఫ్టర్ డిగ్రీ తర్వాత MBA పడాల రామరెడ్డి కాలేజీలో MBA HR అండ్ మార్కెటింగ్ చేశాను. ఆఫ్టర్ MBA
ఐసిఐసి బ్యాంక్ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే. సో ఐసిఐసి బ్యాంక్లో ఒక 5 years చేశాను. ఆఫ్టర్ దట్ ఆదిత్య బిర్లా, ఫుల్లర్టన్, ఎస్ఎల్ ఫైనాన్స్, ప్రొఫెక్టెస్ క్యాపిటల్. సో దీస్ ఆర్ నా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా అక్కడ వచ్చాను. సో బ్యాంకింగ్ ఇండస్ట్రీలో లోన్స్, ఇన్వెస్ట్మెంట్స్, టోటల్ క్లారిటీ అనేది మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో ఇది ఏంటంటే ఈ వేదిక ద్వారా సో బ్యాంక్స్ ఉన్నాయి, మనీని మళ్ళీ ప్రజలకు పంచడానికే. ఎస్. బట్ ఇది ఏంటంటే సార్ మనీ అంటే ఒక రకమైనటువంటి ఎనర్జీ వస్తుంది సార్. ఎస్ ఎస్. సో ప్రతి ఒక్కరికి కూడా మనీ అంటే ఎనర్జీ వస్తుంది. ఎస్. సో ఆ మనీ గురించి తెలుసుకుంటుంటే చాలా ఎక్సైటింగ్ ఉన్నది. సో మీకు అదేవిధంగా ఇండియా లెవెల్లో అండ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అన్నారు. అది ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది సార్? సార్ 2025లోనే వచ్చింది సార్. సో క్రియేటింగ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ టు ది సొసైటీ. సో స్కూల్స్కి, కాలేజెస్కి, సో ఆఫీసెస్కి, సో నంబర్ ఆఫ్ కాలేజెస్, నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఆఫీసెస్కి వెళ్ళి నేను అవేర్నెస్ చేశాను. సో ఏంటంటే మనకు ఇండియాలో ఏంటంటే అన్ని ఎడ్యుకేషన్స్ ఉన్నాయి, లైక్ సైన్స్ ఉంది, మ్యాథ్స్ ఉన్నది. ఎక్సలెంట్ సార్. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ గురించి ఏ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎవరు నేర్పించారు. ఎలా సంపాదించాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది. సూపర్ సార్ మీరు చెప్పింది. సో అదేవిధంగా ఇప్పుడు మీరు అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ నేర్చుకున్నారు అండ్ ఎన్ఎల్పి ప్రాక్టీషనర్గా ఉన్నారు. ఎస్ సార్. సో అండ్ మోటివేషనల్ స్పీకర్ ఆల్సో. ఎస్ సార్. సో మీకు ఈ ఫైనాన్షియల్ సైడ్ ఎందుకు వెళ్ళాలనిపించింది ఫస్ట్? సో ఫైనాన్షియల్ సైడ్ వెళ్ళాలని థాట్ వచ్చేసి ఆఫ్టర్ ఎంబీఏ తర్వాత జాబ్ సెర్చింగ్ చేశాను. జాబ్ సెర్చింగ్లో మొదటగా వచ్చింది ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్ చేశాను. జస్ట్ అప్పుడు నా స్టార్టింగ్ శాలరీ జస్ట్ 3,500 రూపీస్. ఓకే. సో అది ఆ ఇన్సూరెన్స్ కూడా ఏంటి ఫైనాన్షియల్ ప్లానింగ్తోనే కదా చేస్తుంది. ఆఫ్టర్ దట్ అది ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఐసిఐసి బ్యాంక్ వచ్చాక క్లారిటీ అనేది అర్థమైంది. సో మనీ ఏ విధంగా యూజ్ చేస్తున్నారు, ఎలా మల్టిప్లై చేస్తున్నారు, బ్యాంక్ ఎందుకు మనీ తీసుకుంటుంది, ఆ మనీ మళ్ళీ ఎందుకు జనాలకు ఇస్తుంది, ఎక్కడ ఇన్కమ్ పుడుతుంది, ఎక్కడ ఇన్కమ్ లీక్ అవుతుంది. ఓకే. ఇవన్నీ రీసెర్చ్ చేసి. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ. సూపర్ సార్. కోచ్ అంటేనే ఇంకా చాలా ఉంటాయి. ఓకే. బ్యాంక్స్ గురించి మీరు మాట్లాడారు. బ్యాంక్స్లో లోన్స్ ఇస్తుంటారు కదా. ఎస్ సార్. లోన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడండి సార్. కస్టమర్ వీక్నెస్ పాయింట్ తీసుకొని బ్యాంక్స్ అంటే ఒక ఇల్లు కొనేటప్పుడు ఆయనకు లోన్ కావాలి కాబట్టి ఆ వీక్నెస్ పాయింట్తో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ చెప్తుంటారు. ఓకే. ఇవన్నీ వాళ్ళు బిజినెస్ చేస్తుంటారా లేకపోతే కావాలని అట్లా పెంచి చెప్తారా? ఎందుకు చేస్తుంటారు ఈ బ్యాంక్ వాళ్ళు? సో ఒకటి సార్, బ్యాంక్స్ ఉన్నది సర్వీస్ కోసమే. సో బ్యాంక్లో ఉన్న మనీ అంతా కూడా సో మళ్ళీ జనాల దగ్గరకు వస్తుంది త్రూ పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, మార్ట్గేజ్ లోన్స్. సో హోమ్ లోన్స్ అనేది ఎక్కడ చూసుకున్నా మన ఇండియాలో మాత్రం చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఇవ్వడం జరుగుతుంది బేస్డ్ ఆన్ ప్రొఫైల్ బట్టి. సో మీ ఇన్కమ్ లెవెల్, మీ శాలరీ లెవెల్ బట్టి. సో మీరు అన్నట్టు ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది బేస్డ్ ఆన్ ప్రొఫైల్ బట్టి ఉంటుంది, మీ సిబిల్ బట్టి ఉంటుంది. సో మీ ప్రొఫైల్ ఏంటి, మీరు బిజినెసా, శాలరీ హోల్డా, సో ఇవన్నీ వేరియేషన్స్ ఉంటాయి. సో మీరు అన్నట్టు మనీ గురించి మీ ఎక్స్పీరియన్స్లో ఈ 15 years ఎక్స్పీరియన్స్లో ఎలా ఉంటుంది సార్ అసలు ఈ బ్యాంకింగ్ సెక్టార్ కావచ్చు, ఈ ఫైనాన్షియల్ గురించి మీరు చెప్పండి. మీ ఉన్న ఎక్స్పీరియన్స్లో మా ఆడియన్స్కి చెప్పండి. షూర్, తప్పకుండా. సో మీరు అన్నట్టు మనీ ఈజ్ ద ఎనర్జీ, మనీ ఈజ్ ద పవర్, మనీ ఈజ్ ద స్ట్రెంగ్త్. సో ఈ మనిషి మార్నింగ్ లేచినప్పటి నుండి తన జీవితం మొత్తం అంతా కూడా మనీ వెనకాలే పరిగెడుతున్నాడు. ఎగ్జాక్ట్లీ సార్, రియల్గానే. నిజంగా దేనికోసం పరిగెడుతున్నాడంటే మనీ సంపాదించడానికా, మనీని కూడబెట్టడానికా, మనీని ఖర్చు చేయడానికా, ఒక క్లారిటీ కన్ఫర్మేషన్ అనేది లేకుండా. ఓకే. సో ఇక్కడ ఏంటంటే చిన్నప్పటి నుండి చదువుకునేట వరకు కొన్ని గోల్స్ పెట్టుకుంటాం కదా. అవును. ఫస్ట్ క్లాస్ రావాలి, లేకపోతే ఫస్ట్ ర్యాంక్ రావాలి, లేకపోతే స్టేట్ ఫస్ట్ రావాలి. ఒక్కసారి బిజినెస్లో అడుగు పెట్టాక లేదంటే జాబ్కి వచ్చాక ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ గోల్స్ అనేది మర్చిపోతున్నారు. గోల్స్ పెట్టుకొని పనిచేసిన వ్యక్తి తొందర సక్సెస్ అవుతాడా,
లేదంటే జస్ట్ పని చేసుకుంటూ పోతే సక్సెస్ అవుతారా మీరు చెప్పండి? ఎగ్జాక్ట్లీ సార్, గోల్ పెట్టుకుంటేనే సక్సెస్ అవుతారు. సో టార్గెట్. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు పని చేస్తున్నారు, ప్రతి ఒక్కరు మనీ సంపాదిస్తున్నారు, మరి ఒక గోల్ పర్పస్ లేకుండా పని చేస్తున్నారు. ఓకే. మనీ సంపాదించడం ఒక ఎత్తు అయితే ఆ మనీని నిలుపుకోవడం కూడా చాలా అవసరం కదా. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటారు దాన్ని. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎలా చేయాలి సార్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే చాలా లెంతీ సబ్జెక్ట్. సింపుల్ చెప్పాలంటే మన చిన్నతనంలో మన అమ్మలు కావచ్చు, దే ఆర్ సూపర్ ఫైనాన్షియల్ ప్లానర్స్. మన అమ్మలు కావచ్చు, మన మదర్స్ ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్లో లైఫ్ స్టైల్ కావచ్చు, టెక్నాలజీ పరంగా కావచ్చు, ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ప్రతి ఒక్కరికి, ప్రతి ఫ్యామిలీకి ఉండాల్సిన అవసరం. వితౌట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోతే లైఫ్ అనేది అగమ్య గోచరంగా పోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం బతికేది, మనం పని చేసేది మన ఫ్యామిలీ కోసం. మనం ఒక్కరి కోసం పని చేస్తే ఏ గోల్ లేకుండా పోతే ఎటు పోయినా నీకేం ప్రాబ్లం లేదు. బట్ మనల్ని నమ్ముకుని ఇంకా మన ఫ్యామిలీ ఉన్నది, పిల్లలు ఉన్నారు, వైఫ్ ఉంది. సో వాళ్ళ కోసం అనేది మనం సంపాదిస్తున్నామని ఏ మేరకు ఖర్చు చేయాలి, ఏ మేరకు మనం సంపాదించాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ పెడితే నా మనీ సేఫ్ అవుతుంది, ఎక్కడ పెడితే ఎలా నేను హ్యాపీ లైఫ్ లీడ్ చేయగలను చెప్పేసి ఒక క్లారిటీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ప్రతి ఫ్యామిలీకి ఉండాల్సింది. సో అదేవిధంగా ఇప్పుడు చాలామంది డబ్బు సంపాదిస్తారు మీరు అన్నట్టే, కానీ ఆ డబ్బును ఒక స్టేజ్ వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూస్గా దాన్ని నిలుపుకోవడం కాకుండా కొందరు మళ్ళీ ఫాల్ డౌన్ అవుతారు. దానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు చాలామంది క్రెడిట్ కార్డు యూజ్ చేస్తుంటారు. అంటే విచ్చలవాడిగా 2-3 క్రెడిట్ కార్డులు తీసుకొని దాని వల్ల కట్టలేక, ఈ లోన్స్ పే చేయలేక, ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎలా ఉండాలి? ఓకే, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సో ప్రజెంట్ ఈ జనరేషన్లో సామాన్య మానవునికి అందుబాటులో ఉన్నది లోన్ మాత్రమే. తన అవసరాలను తీరుస్తుంది. కాకపోతే మనం తీసుకునే లోను పర్పస్గా తీసుకుంటే, ఒక క్లారిటీతో తీసుకుంటే చాలా బాగుంటుంది. పర్సనల్ లోన్ తీసుకొని మన అవసరం ఏదో యూజ్ చేసుకొని తర్వాత కట్టడానికి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటారు. క్రెడిట్ కార్డ్స్ ఎమర్జెన్సీ పర్పస్లో యూజ్ చేసుకుంటే హ్యాపీ. ఈ క్రెడిట్ కార్డు యూజ్ చేసుకొని మినిమం బ్యాలెన్స్ పే చేసుకుంటూ, అసలు అమౌంట్ అలాగే ఉంటుంది, మినిమం పే చేసుకుంటూ పోతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు పెరుగుతూనే ఉంటుంది. మీరు ఎన్ని సంవత్సరాలు కట్టుకున్నా ఆ అమౌంట్ అనేది మీరు కట్టలేని స్థితికి వెళ్ళిపోతారు. ఓకే. సో అన్ని లోన్స్ మంచియే, ఏ లోన్స్ మంచి చెడే అని కాదు. బట్ మనం ఏ పర్పస్ కోసం తీసుకుంటున్నామో ఆ పర్పస్ నీడ్ ఫుల్ఫిల్ అవుతుందా, తీసుకున్న లోను ఖర్చు చేయడానికా, లేదంటే ఇన్వెస్ట్ చేసి లేకపోతే నీకు ఒక నాలెడ్జ్ పెంచుకోవడానికి, మళ్ళీ ఆ ఇన్కమ్ను రాబట్టుకోవడానికా. పర్పస్ అనేది మనం తీసుకున్న లోన్ అనేది మనీ మళ్ళీ మల్టిప్లై చేసే విధంగా ఉండాలి. ఒక నీకు స్ట్రెంత్ లాగా కావాలి, కానీ ఒక డెబిట్ లా తీసుకొని ఒక మళ్ళీ కిందికి నీ కింది స్థాయికి తీసుకొచ్చేలాగా ఉండకూడదు ఏ లోన్ అయినా. సో చాలామంది ఇప్పుడు నేను డబ్బు గురించి అంటున్నాను, డబ్బును మల్టిప్లై చేస్తారు చాలామంది. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇన్వెస్ట్మెంట్ గురించి, అంటే ప్లాట్ మీద పెడితే మంచిగా ఉంటుందా, లేదా హౌసింగ్ లోన్ అంటే హౌస్ తీసుకోవడం బెస్టా? అంటే చాలామంది హౌస్ తీసుకుంటే ఆ హౌజే అంటే రెంటర్ పర్పస్ తీసుకుంటే ఆ రెంట్తోనే హౌస్ యొక్క లోన్ వెళ్ళిపోతుంది అంటారు. ఓకే. ప్లాట్ తీసుకున్నా ఇంక్రీజ్ అవుతుంది, కానీ కారు కొనడం వల్ల లాభం ఎక్కడ లేదని నాకు తెలుసు, జనాలకు కూడా తెలుసు. ఏది బెస్ట్ మీ ద్వారా నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఓకే. ప్లాట్ తీసుకోవాలా, లేకపోతే ఒక ఇల్లు తీసుకోవాలా, ఒక కార్ తీసుకోవాలా? ఓకే, సింపుల్ సార్. ఇప్పుడు మనకు ఇల్లు లేకపోతే ఇల్లు తీసుకోవడం బెస్ట్. సో ఎక్కడో రెంట్కుండే బదులు ఒక ఇల్లు తీసుకుంటే ఏంటంటే అది దానికోసం అప్పు చేసినా ఆ రెంటల్ అనేది మీకు సేవ్ అవుతుంది. వన్ థింగ్. సో అలాగే ఆ ఉన్న ఇంట్లోనే ఉంటే సొంత ఇల్లు అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది. సో అలాగే హోమ్ లోన్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. ఓకే. సో దాన్ని మీరు ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు మీ యాజ్ పర్ యువర్ ఇన్కమ్ ఎలిజిబిలిటీ బట్టి. సో అలాగే ప్లాట్స్ అన్నారు. నిజంగా మీ దగ్గర అమౌంట్ ఉంటే రియల్ ఎస్టేట్లో ప్లాట్స్ కొంటే ఆ ప్లాట్స్ అనేటివి జస్ట్ కొనడం కోసమే మీరు కొంటున్నారా, లేదంటే యూజ్ పర్పస్ కోసం కొంటున్నారా? ఇప్పుడు చాలామంది ఎట్లా ఉన్నారు సార్,
రియల్ ఎస్టేట్ అంటే ప్లాట్స్ కొనాలి, లేకపోతే ఇంకా ఆవు కొనాలి, ఇవి ఇప్పుడు కొనాలి. చాలా మొత్తం రియల్ ఎస్టేట్ అంటున్నారు. అంటే ఎగ్జాక్ట్ రియల్ ఎస్టేట్లో కూడా చాలా కొన్ని ఎక్కడనో వెంచర్ చేసి చాలా సంవత్సరాలు డెవలప్ కావడానికి పడుతుంది. ఎగ్జాక్ట్ లొకేషన్లో అంటే డెవలప్ అయ్యే లొకేషన్లో పెడితే బెనిఫిట్ ఉంటుందని సో నా అభిప్రాయం. సో రియల్ ఎస్టేట్ బెస్ట్ అంటారు మీరు. వన్ థింగ్ సార్, రియల్ ఎస్టేట్ బెస్ట్ అని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా రియల్ ఎస్టేట్ అనేది మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది మీకోసం పెడుతున్నారా, లేకపోతే మీ నెక్స్ట్ జనరేషన్ కోసం పెడుతున్నారా, మీ గోల్ని బట్టి ఉంటుంది. సపోజ్ మీకు ఒక లాంగ్ టర్మ్ గోల్ ఉందనుకోండి, ఒక 20 years 50 years తర్వాత ఒక ప్లాట్ కొన్నాను, అది తర్వాత నా పిల్లలకు కానీ లేకపోతే ఇంకా అలా అవుతుందంటే ఓకే. కాకపోతే ఇప్పుడు జనరేషన్లో ఎలా ఉందండి, 3 monthsలో డబుల్ అవుతుంది, 3 yearsలో డబుల్ అవుతుంది, ఒక 10 yearsలో మీకు వచ్చేస్తుంది. నిజంగా దానికి ఒక క్యాల్కులేషన్ ఉన్నదా? కరెక్ట్ సార్. ఇది 3 months అంటే నాకు ఒక గుర్తు వచ్చింది. ఈ స్కీములు చాలామంది స్కీములు పెడతారు. ఓకే, అంటే 1,00,000 ఇన్వెస్ట్ చేయండి, 3 monthsలో మీకు ఇంత ఇస్తాం అంత ఇస్తాం అంటారు. ఇదంతా ఫ్రాడే కదా సార్ ఇది. వన్ థింగ్ సార్, ఏదైనా ఒక ప్రమోషన్ చేయండి, ఏది సేల్ కాదు. క్యూరియాసిటీ జనాలకు అప్పుడే రాత్రికి రాత్రి కరోడ్పతి కావాలని చెప్పేసి అందులో ఇందులో పెట్టేసి తర్వాత వాడు తీసుకొని వెళ్ళిపోతారు. కరెక్ట్ సార్, వాస్తవమే. సో ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉన్నదంటే ఒక ప్రమోషన్ చేయండి, ఎక్కడ సేల్ కాదు. సేల్ కోసమే ప్రమోషన్ చేస్తారు. ఆ ప్రమోషన్ అనేది నిజంగా చేస్తున్నప్పుడు జనాలు గమనించాలి, నిజంగా ఇది నిజమైందా, ఇది నాకు పనికి వస్తుందా, దీనిలో ఏమన్నా మ్యాటర్ ఉందా. వన్ థింగ్, మీకు లాంగ్ టర్మ్ గోల్ ఉంటే కనుక 100% రియల్ ఎస్టేట్ బెస్ట్. అది ట్రస్టెడ్ దాంతో మీరు ట్రస్టెడ్ అడ్వైజర్తో మీరు వెళ్ళాలి. ఎందుకంటే చాలా స్కామ్స్ జరుగుతున్నాయి, చూస్తున్నాం కదా మార్కెట్లో. చాలా రియల్ ఎస్టేట్ చాలా రకాలుగా జరుగుతున్నాయి. సో బీ కేర్ఫుల్. ఎందుకంటే పెట్టే ఇన్వెస్ట్మెంట్ లక్షలలో ఉంటుంది కదా, వేలల్లో ఉంటే మీరు అన్నట్టు ఎలాంటి బాధ అనిపించకపోవచ్చు. 100 రూపాయలు పోతేనే ఎంతో బాధ అనిపిస్తుంది. అలాంటి లక్షలు పెట్టుబడి పెట్టి అది రిజిస్ట్రేషన్ కాకుండా చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మార్కెట్లో. సో లాంగ్ టర్మ్ గోల్ బేస్డ్ అయితే రియల్ ఎస్టేట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ జనరేషన్కి ఫ్యూచర్ ఇన్కమ్ చేయాలంటే. లేదు, మీకు షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్నాయి, ఒక 6 years ఒక 5 years అంటే రియల్ ఎస్టేట్ మంచి ఆప్షన్ కాదు. ఎందుకంటే ఏ రియల్ ఎస్టేట్ అయినా పెరగడానికి తగ్గడానికి మినిమం ఒక 10 years మినిమం పడుతుంది. బట్ ఇప్పుడు చూస్తున్న ఈ సేల్స్ ఎలా అవుతున్నాయి, 3 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో తీసుకున్న ప్లాటు ఎంత ఈజీగా తీసుకుంటామో అంత ఈజీగా అమ్మడం సులువు కాదు. ఓకే, అవును. కొనడం చాలా ఈజీ, అవునవును. బట్ అమ్మాలంటే ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అండ్ రియల్ ఎస్టేట్ అంటే ఎన్ని ఉంటాయి, లీగల్ డాక్యుమెంట్స్, టెక్నికల్ డాక్యుమెంట్స్, వాల్యుయేషన్స్, ఇవన్నీ క్లారిటీ కన్ఫర్మేషన్తో చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ సార్, మీ స్టూడియో ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే, మనం ఎంతో కష్టపడి మనీ సంపాదిస్తాం కదా, సంపాదిస్తున్న మనీ మీకు ఎప్పుడు అందుబాటులో ఉండేలా ఉండాలా, లేదంటే ఎక్కడో పెట్టి వదిలేయాలా? అందుబాటులో ఉండి మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకునే విధంగా ఉంటే బెస్ట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఏమైపోతుందంటే, కూతురు పెళ్లి కోసం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. నిజంగా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఒక 3 yearsలో పెళ్లి ఉంది, రియల్ ఎస్టేట్లో పెడితే వర్కౌట్ అవుతుంది అంటే సార్ కరెక్టే. అమ్మాయి పెళ్లికి వచ్చినప్పుడు ప్లాట్ కొనడం వేస్ట్. కానీ అమ్మాయి పుట్టినప్పుడు పెడితే అమ్మాయి 18 years దాటే వరకు ఎన్నో రేట్స్ మినిమం ఒక 10 years 20 years గ్యాప్ లో ఇది కూడా గమనించాలి. ఎందుకంటే పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం వేస్ట్. చిన్న పుట్టినప్పుడే ఏదో 4 లక్షలు 5 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఆ అమ్మాయి పెద్దగా అయ్యే వరకు ఆల్మోస్ట్ ఒక డబల్ త్రిబుల్ అని అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో అదే చెప్తున్నాను, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే లాంగ్ టర్మ్ గోల్ కోసం పెట్టండి. జస్ట్ 3 ఇట్లా కొని 3 years తర్వాత అమ్మేస్తాను, తీసుకున్న తర్వాత ఒక 5 yearsలో అమ్మేస్తానంటే నిజంగా మీరు లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే దానికి క్లారిటీ అనేది ఉండదు కదా. ఇప్పుడు 5 years తర్వాత ఇంత వాల్యుయేషన్ ఉంటుందని ఇస్తారు ఎవరైనా? ఎవరు ఫ్యూచర్లో డెవలప్మెంట్స్ డిపెండ్ ఆన్ డెవలప్మెంట్, మొత్తం తీసుకునే ఏరియా బట్టి. ఇప్పుడు రోడ్ కనెక్టివిటీస్, తీసుకునే ప్రతి ప్లాట్ కూడా కనెక్టివిటీ బట్టి ఉంటుంది, ఏరియాని బట్టి ఉంటుంది. మళ్ళీ తీసుకున్న ప్లాట్ ఇంక హైదరాబాద్లో పెరిగితే మిగతా అంతా కూడా పెరుగుతుందా? కాదు కదా. ఓకే, హైదరాబాద్లోనే కొన్ని చోట్లలో కొన్ని రకాలుగా వేరియేషన్స్ ఉంటాయి. హైదరాబాద్ సెంట్రల్లో వేరు ఉంటుంది,
ఓకే సార్, మనం రియల్ ఎస్టేట్ గురించి ఒక 2 నిమిషాలు దాన్ని పక్కన పెట్టి డన్. సో చాలా మంది గోల్డ్ కూడా కొనుక్కుంటారు. ఇప్పుడు గోల్డ్ 1,00,000 పైన అయిపోయింది తులము. ఓకే. సో గోల్డ్ తీసుకోవడం బెస్టా? ఇప్పుడు గోల్డ్ ఇమీడియట్లీ అమ్మితే డబ్బులు వస్తాయి అన్నట్టు రియల్ ఎస్టేట్లో రావు, కానీ గోల్డ్ తీసుకోవడం బెస్టా లేదా ఎఫ్డి చేయడం బెస్టా? ఓ సూపర్ సూపర్ సూపర్. సో చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ ఇండియాలో ఏంటంటే బంగారం అంటే ఒక ఎమోషన్స్ ఉంటుంది కదా, ఫ్యామిలీ ఎమోషన్స్. బంగారం లేడీస్కి ముఖ్యంగా బంగారం అంటే చాలా ఇష్టం. సో రైట్, రియల్ ఎస్టేట్ కూడా అదొక ఏమంటారు, ఒక స్టేటస్. అవును, అరే నాకు ఇన్ని ఎకరాల ప్లేస్ ఉంది, లేకపోతే ఇన్ని ప్లాట్స్ ఉన్నాయి చెప్పుకోవడానికి పనికొస్తుంది. బంగారం కొంటే గనక దాన్ని మీరు కన్జంప్షన్ చేస్తారు, అంటే కొన్న బంగారం అనేది ఇంట్లో మీ వాళ్ళు అనేది ధరిస్తారు, ఆభరణంగా ధరిస్తారు. అదొక ఫీలింగ్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. దాన్ని మనం యూజ్ చేయడానికి చాలా సులువుగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, బంగారం కొంటే గనక ఒక కిలో బంగారం కొన్నారనుకోండి, సింపుల్ చెప్పాలంటే కిలో బంగారం కొన్న తర్వాత మీరు ఒక మంచి ఆభరణం చేసుకుంటారు. ఇంట్లో మంచిగా మీ భార్య కావచ్చు, ఇంట్లో పిల్లలు కావచ్చు, దాన్ని వేసుకోవడం వల్ల ఒక ఫీలింగ్, ఎమోషన్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేస్తారు, హ్యాపీనెస్ ఉంటుంది. అవునా కదా? సో ఏ పని చేసినా దాన్ని మనం కన్జంప్షన్ కోసం అయితే హ్యాపీనెస్ అనేది ఉంటుంది. అవునా కదా? సో అదేవిధంగా ఎఫ్డిలో మనం ఎఫ్డి పెట్టినప్పుడు బ్యాంక్ వాళ్ళు అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6.5 అలా ఇస్తారు మనకు. కానీ మనం వాళ్ళ దగ్గర లోన్ తీసుకున్నప్పుడు దానికి డబల్ రేట్ పెడతారు. అంటే ఇచ్చేటప్పుడు మాత్రము తక్కువ ఇస్తారు, తీసుకునేటప్పుడు డబల్ తీసుకుంటారు. ఎందుకు సార్ ఇదంతా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సో చెప్పాలంటే మన ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నది, ఇంకా వేరే ఏ కంట్రీలో కూడా లేదు ఇక్కడ. ఓకే. సో ఏంటంటే ఆర్బీఐ కావచ్చు, ఐఆర్డిఐ కావచ్చు, సో ఆంఫీ కావచ్చు, ఇలాంటి ఫైనాన్షియల్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నది. సో మనం సేవింగ్లో అమౌంట్ పెట్టుకుంటే జస్ట్ 3% సంథింగ్ ఇస్తాడు, లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకుంటే 7%, మేబీ 8% వరకు ఇచ్చే అవకాశం ఉంది. అదే మనం లోన్ తీసుకుంటే 12%, 11%, 10% అలా ఉంది కదా. సో మనం తెలివిగా ఏం ఆలోచించాలంటే, నిజంగా నేను పెడితే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 7%, 6% ఇస్తున్నాడు, మరి నాకు నేను తీసుకుంటే మాత్రం 12%, 10% ఎందుకు ఇస్తున్నాడు అని చెప్పేసి ఆ స్ట్రాటజీతో మీరు ఆలోచించాలి. అంటే నేను కూడా మరి నా అమౌంట్ ఎక్కడ పెట్టాలని థింకింగ్ ఉండాలి కదా. గవర్నమెంట్ అంటే ఒక సేఫ్టీ, సెక్యూరిటీ, ఒక ట్రస్టెడ్ గవర్నమెంట్. సో అలాగే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ కూడా సేమ్ అలాంటి స్ట్రాటజీస్ చాలా ఉన్నాయి. లైక్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఎస్ఐపి కావచ్చు. సో ఇలాంటి వాటిలలో ఒక ఇన్వెస్ట్మెంట్ పెడితే కనుక సేఫ్టీ, సెక్యూరిటీ ఉంటుంది. అలాగే మీరు పెడుతున్న ఎఫ్డికి 6% ఇస్తున్నాడు కదా, దానికి డబుల్ ఇచ్చే అవకాశం ఉంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో లాంగ్ టర్మ్ ఇక్కడ ఏంటంటే టైం కన్సియన్స్. ఆ టైం ప్రకారము ఒక 10 years పెట్టుకుంటే కనుక మీకు సింపుల్గా చెప్పాలంటే 12% వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, యాజ్ పర్ ఆంఫీ సేబీ గైడ్లైన్స్ ప్రకారం. నేను చెప్తున్నంత కూడా నేను ఓవరాల్గా చెప్పట్లేదు, యాజ్ పర్ గవర్నమెంట్, ఆర్బీఐ, సేబీ గైడ్లైన్స్ ప్రకారం చెప్తున్నాను. సో బంగారం తీసుకుంటే హ్యాపీగా చెప్పాను, మీరు వాడతారు, యూజ్ చేసుకుంటారు. సింపుల్గా ఏంటంటే అదే బంగారాన్ని క్షణాల్లో మీరు గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. దానికి ఒక సిబిల్ అవసరం ఉండదు. అవునా కదా? సిబిల్ అవసరం ఉండదు. మీకు ఇంత బంగారం ఉంది, ఒక ఎవరైనా ముత్తూట్లో పోయినా ఎక్కడ పోయినా కూడా సింపుల్గా లోన్ తీసుకోవచ్చు. అంటే మీకు ఈజీగా సెక్యూరిటీ ఉన్నట్టే కదా. సెక్యూరిటీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. అంటే రాత్రికి రాత్రి మనకు డబ్బు దొరుకుతుంది. లిక్విడిటీకి ఉన్న పవర్ అలాంటిది. ఎందుకంటే క్యాష్ అనేది, ఇప్పుడు క్యాష్ అనేది నీకు అందుబాటులో ఉన్న పవర్ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా. లిక్విడిటీ, గోల్డ్ అంటే లిక్విడిటీ. ఆ లిక్విడిటీ అనేది ఇంట్లో మీ చేతిలో ఉందంటే క్షణాల్లో మీరు లోన్ తీసుకోవచ్చు. అదే రియల్ ఎస్టేట్లో పెడితే మీకు లోన్ అంత ఈజీగా అవుతుందా? ఓకే సార్, ఈ టాపిక్ చాలా లెంతీ ఉంటుంది. నేను మెయిన్ కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. ఓకే. ఇప్పుడు చాలామంది యూత్ అందరి దగ్గర సెల్ ఫోన్ ఉంది. ఓకే. సో సెల్ ఫోన్లో చాలామంది, చాలా కంపెనీస్ యాప్ లోన్ అని ఆఫర్ చేస్తుంటారు. సో పిల్లలకు వాళ్ళ ఖర్చులకు ఏదో ఒక ఎక్సైట్మెంట్తో ఎలాంటి సిబిల్ లేకుండా, ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా లోన్ ఇస్తారని చెప్తుంటారు. అది ఎంతవరకు సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది, తీసుకుంటే బెస్టా? దాని గురించి ఏమైనా చెప్పండి సార్. షూర్ అండి. దానివల్ల ఏమైనా నష్టాలు జరుగుతాయా? ఎగ్జాక్ట్లీ. సో
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఏ పని చేసినా ఒక క్లారిటీ అవేర్నెస్తో చేయాలి. ఓకే. నిజంగా మనం చేసే పని అది నాకు ఏమన్నా హాని కలిగిస్తుందా, లేదంటే నిజంగా నేను ఇది ట్రస్టెడ్ అని చెప్పేసి ఆలోచిస్తే మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు స్టూడెంట్స్ కావచ్చు యాప్ల నుంచి లోన్ తీసుకుంటున్నారు. ఈ యాప్ల నుంచి లోన్ తీసుకోవడం వల్ల ఏంటంటే నార్మల్ బ్యాంకులో తీసుకుంటే తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఫైనాన్షియల్ తీసుకుంటే జస్ట్ ఒక 1% 2% అట్లా వేరియేషన్ ఉంటుంది. అదే యాప్లో తీసుకుంటే కనుక 17%, 16%, 20%. సో ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న అమౌంట్, చిన్న అమౌంట్ అయినా సరే చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము ఆర్బీఐ అప్పుడు ఉన్న యాప్స్తోనే మీరు తీసుకోండి. మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే యాప్స్ని అవాయిడ్ చేయండి. ట్రస్టెడ్ ఒక ఫైనాన్స్ ఆర్బీఐ ట్రస్టెడ్ బ్యాంక్లోనే తీసుకోండి. అది కూడా ఎక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంది, మీ అవసరాలకు అనుగుణంగా ఏంది, ఆ పర్పస్ ఏంటి, ఒక క్లారిటీతో తీసుకుంటే హ్యాపీగా ఉంటుంది. లేదంటే చాలా స్కామ్ జరుగుతున్నాయి. కరెక్టే, స్కామ్ జరుగుతుంది. అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం పిల్లలు ఏం చేస్తున్నారంటే ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి వెళ్ళి బెట్టింగ్ ఆడడం వల్ల ఇక్కడ లోన్ తీసుకుంటున్నారు, అక్కడ బెట్టింగ్లో పెడుతున్నారు. సో దానివల్ల అప్పులై ఎన్నో మనం ఇన్సిడెంట్స్ చూసినాము. చాలా మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీని గురించి చాలా మంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు సో చాలా ఎక్సలెంట్గా అవేర్నెస్ చేసిరు. మన ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అన్న సూపర్ దాని మీద పోరాడిండు. ఆల్మోస్ట్ 90% దాన్ని క్లోజ్ చేసి. ఓకే. సో యూత్కు ఏం చెప్తారు సార్ అసలు ఈ బెట్టింగ్ గురించి, ఈ యాప్స్ లోన్ గురించి ఫైనల్ అంటే వాళ్ళకు ఒక మెసేజ్ మీ ద్వారా? వన్ థింగ్ సార్, ప్రజెంట్ జనరేషన్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒక ప్రాపర్గా లేదు. ఓకే. ఫస్ట్ థింగ్, చిన్నతనం నుండే ఫారిన్ కంట్రీస్ ఎడ్యుకేషన్ అనేది ఆ విధానం వేరే ఉంది, మన ఇండియన్ ఎడ్యుకేషన్లో ఆ విధానం వేరే ఉంది. ఇక్కడ ఏంటంటే అన్ని ఎడ్యుకేషన్ చెప్పాను కదా, ఎట్లా అంటే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో, అవునవును, ఫస్ట్ రావాలి, స్టేట్ ఫస్ట్ రావాలి, లేకపోతే నువ్వు అదే చదవాలి, నువ్వు ఇదే చదవాలి. దీనివల్ల ఏంటంటే ఒక క్లారిటీ కన్ఫర్మేషన్ లేకుండా పిల్లలు ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ అనేది అగమ్య గోచరంగా జరిగిపోతుంది. నాకు నచ్చింది చేయాలా, లేదంటే మీకు నచ్చింది నేను చేయాలా. దాంతోపాటుగా ఏంటంటే ఒక ఫైనాన్షియల్ అవేర్నెస్ లేకపోవడం వల్ల నిజంగా నేను చదువుతుంది దేనికోసం, ఏం చేయడం కోసం, నా గోల్ ఏంటి, నా లక్ష్యం ఏంటి. ఒకటి ఏంటంటే మీరు అన్నది కదా, ఈ యాప్స్ నుంచి లోన్ తీసుకోవడం వల్ల చాలా స్కామ్ జరుగుతున్నాయి. దీనివల్ల చాలామంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు, చాలామంది చాలా రకాలుగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ యాప్ నుంచి లోన్ తీసుకోవడం వల్ల చాలా బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి. మీరు ఒక 1 month 2 months 3 months ఈఎంఐ కట్టకపోతే చాలా రకాలుగా చాలా ఫ్రాడ్ జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు కదా. సో ఏంటంటే యూత్కి కావాల్సింది మంచి క్రమశిక్షణ, మంచి బిహేవియర్, మంచి యాటిట్యూడ్. అది ఎలా ఉండాలంటే ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఏ పని చేసినా మీకు ఒక రోల్ మోడల్ ఉండాలి. రియల్గా అంటే ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ పిల్లలకు అంటే ఇంట్లోనే లేకపోవడం వల్ల యాక్చువల్గా ఫాదర్కు ఒక ఫైనాన్షియల్, ఇంట్లో పేరెంట్స్కు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటే పిల్లలకు కూడా అదే అలవాటు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఫాదర్ స్ట్రిక్ట్ ఉంటే మదర్ పిల్లలు కదా అని చెప్పేసి ఎలాగో అంటే ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ ఎవరు కూడా హౌస్ వైఫ్ ఉండట్లేదు, అందరు జాబ్ చేస్తారు. వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయింది కాబట్టి పిల్లలు అడిగిందల్లా ఇప్పిస్తున్నారు. అవును. సో దీనివల్ల ఇబ్బంది పాలవుతున్నారు. ఎగ్జాక్ట్లీ. సో తర్వాత ఏమంటారు అంటే మా పిల్లవాడు చెప్పింది వింటలేరు, మనకే ఖర్చు పెడుతున్నారు. సో ఆ చెడు అలవాట్లకు పోయి డబ్బులు లేక మళ్ళీ ఆ డబ్బుల గురించి ఇంట్లో దొంగతనం చేయడమో, లేకపోతే ఇంకేదో చేయడమో, వేరొంత తప్పు చేయడమో ఇట్లాంటివి చేస్తున్నారు సార్. దానికి ఏం చేయాలి అసలు మీ ఎక్స్పీరియన్స్లో పిల్లలకు ఏం చెప్తే వాళ్ళు ఉంటారు? సూపర్, మంచి క్వశ్చన్. అంటే పేరెంట్స్కి ఏం చెప్తారు మీరు? సో మంచి క్వశ్చన్ అడిగారు సార్. సో థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. సో ప్రతి ఇంట్లో ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఓకే. సో వాళ్ళకు ఒక ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉండదు, ఒక ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఉండదు. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఫైనాన్షియల్ అవేర్నెస్ లేదు, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ సిస్టమే లేదు. అవును. సో చిన్నతనం నుండి సపోజ్ సింపుల్ అండి, ఒక ఫ్యామిలీలో ఒక కలెక్టర్ ఉంటాడు, ఒక పోలీస్ ఉంటాడు, ఒక లాయర్ ఉంటాడు, ఒక
బిజినెస్ పీపుల్ ఉంటారు. ఆ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ పర్సన్ ఉన్న పిల్లలు ఎలా పెరుగుతారు, నార్మల్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పిల్లలు ఎలా పెరుగుతారు? సో అక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది, ఇక్కడ ఒక సిస్టమ్ ఉండదు. ఎస్ బిజినెస్ మ్యాన్ కూడా అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్వాడీలను తీసుకుంటే వాళ్ళు స్కూల్కి పోయిన తర్వాత మళ్ళీ స్కూల్ నుంచి వచ్చే వరకు వాళ్ళ బిజినెస్లో ఇన్వాల్వ్మెంట్ చేస్తారు. డబ్బులు ఎలా సంపాదించాలో వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తారు. డబ్బుని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఏ విధంగా ఉండాలని వాళ్ళు ఎవ్రీథింగ్. సో మన దగ్గరనే లేదు. ఎగ్జాక్ట్లీ మీరు అంటుంది చాలా ఇది సొసైటీకి ప్రతి ఒక్కరికి అవసరం కావాల్సిన అవేర్నెస్ అండి. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేకపోతే ఏమవుతుంది? నిజంగా చెప్పండి, ఒక డాక్టర్ నిజంగా చదువుకోకపోతే డాక్టర్ అవుతాడా? కాదు. డాక్టర్ ప్రాక్టీస్ లేకపోతే ఆపరేషన్ చేస్తాడా? చేయలేడు. సో అలాంటిది ఒక మనిషి పుట్టుక నుండి మనిషి చచ్చేంత వరకు కూడా మనీ కోసం పోరాడుతుంటూ మనీ సంపాదిస్తున్నాడు. అలాంటి మనీని ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేయాలో, ఎలా చేయాలో, ఏం చేయాలో తెలియకపోతే, ఒక ప్రాపర్గా లేకపోతే నిజంగా అది సక్సెస్ఫుల్ లైఫ్ ఫ్యామిలీ అవుతుందా? కాదు, నెవర్. ఎందుకంటే ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈజ్ కంపల్సరీ. ప్రతి ఇంట్లో మీరు 10,000 సంపాదిస్తున్నారా, 20,000 సంపాదిస్తున్నారా, 1,00,000 సంపాదిస్తున్నారా, కోట్లు సంపాదించినా కూడా మీకు ఒక ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోతే, ఒక ఫైనాన్షియల్ సిస్టమ్ లేకపోతే మీరు ట్రబుల్లో ఇరుక్కుంటారు. ఎందుకంటే ఎన్ని కోట్లున్నా ఆ కోట్ల రూపాయలు ఎక్కడ ఏం చేయాలి, ఫ్యామిలీకి ఎలా సేవ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి, దాన్ని ఎలా మల్టిప్లై చేయాలి అని నీకు ఈ అమౌంట్ కూడా అందుబాటులో ఉండేలా ఎలా చూసుకోవాలి, ఇది లేకపోతే లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. సో ఎవరికైనా సపోజ్ పిల్లల ఎడ్యుకేషన్ కోసం మీరు ఎక్కడ పెడుతున్నారు, ఎంత పెడుతున్నారు? ఎమర్జెన్సీ కోసం, ఫ్యామిలీ ఎమర్జెన్సీ కోసం హాస్పిటల్ కావచ్చు, ఇంకెనీథింగ్ ఎమర్జెన్సీ కావచ్చు, ఏం చేస్తున్నారు? పిల్లల ఫ్యూచర్ ప్లానింగ్, మ్యారేజ్ కోసం కావచ్చు, ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు? మనీ సంపాదిస్తున్నారు. సరే, ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు చెప్పినట్టు సంపాదిస్తున్నారు కానీ మనీని బ్యాక్ అండ్లో అంటే కంపౌండ్ మనీ అంటారు కదా. అంటే ఈ నెల ఇంత ఖర్చు ఉంది, 50,000 ఇన్కమ్ ఉందంటే ఒక 50,000కి 50,000 ఖర్చు ఉంటుంది, స్కూల్ ఫీజులు కావచ్చు అన్నీ. కానీ ఒక ఈఎంఐ అంటే ఇంటి హౌస్ లోన్ కావచ్చు, ఈ నెల సంపాదించినామంటే వచ్చే నెల గురించి వెయిటింగ్ అనమాట. అట్లా కాకుండా అంటే నేను నా పర్సనల్గా నేనేం చేస్తా అంటే, ఇది ఇంతవరకు ఎవరు చెప్పలేదు. చెప్పండి సార్. అంటే చెప్తున్నా ఏంటంటే కొన్ని ఫైనాన్షియల్ సీక్రెట్స్ చెప్పరు చాలా మంది. నేనేం చేస్తా అంటే, మనకు ఎంత ఖర్చు ఉందో దానికి డబల్ మన దగ్గర ఉండాలి. ఈ నెల 30,000 ఖర్చు ఉందంటే మన దగ్గర 60,000 ఉండాలి. ఇఫ్ ఎమర్జెన్సీ ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన దగ్గర ఉన్న డబ్బు అంతా ఒకటేసారి వెళ్ళిపోతుంది. ఇంకోటి యాజ్ ఎ డాక్టర్గా చెప్పండి సార్, చాలామందికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోరండి, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. నేను దానికి అగనెస్ట్ కాదు. చనిపోయినప్పుడు ఎవరు తీసుకుంటాడో మనకు తెలియదు, కానీ బతుకున్నప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి పోతే లక్షలు బిల్ అవుతున్నాయి. కరెక్టా సార్? ఎగ్జాక్ట్లీ సార్. అంటే నా సజెషన్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఎందుకంటే ఒక 4 లక్షలు 5 లక్షలు దాని కవరేజ్ ఉంటుంది కాబట్టి మనం డబ్బు సంపాదించింది సో మనకు సేఫ్గా ఉంటుంది. ఎస్ సార్, సేవింగ్లో ఉంటుంది. సో అది కాకుండా మనకేం అవసరము ఇన్సూరెన్స్ అనుకుంటారు, మస్ట్ అండి. సో చాలా మంచి పాయింట్ రైజ్ చేశారండి. ఏ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే ఖచ్చితంగా మొదటగా ఉండాల్సింది ఒక హెల్త్ ఇన్సూరెన్స్, ఒక టర్మ్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీ మెడికల్ బిల్స్, మీ ఫ్యామిలీకి ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినా, ఎలాంటి ఆపద వచ్చినా అన్ని క్షణాల్లో మిమ్మల్ని ఆదుకుంటుంది. లేదంటే ఉన్నవి కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. ఉన్న ల్యాండ్స్ కానీ ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏం పెట్టినా మీరు లక్షల ఇన్వెస్ట్మెంట్ పెట్టింది కూడా మీరు అవసరానికి అప్పుడు అందుబాటులో ఉండదు. జనాలు అప్పులు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అప్పులు చాలా మంది అప్పులు చేసుకుంటారు, నెల వచ్చే వరకు సతమతం అవుతారు, ఈడికెళ్ళి తీసుకుపోతారు, ఆడబెడతారు, ఆడకెళ్ళి ఇడికి తెస్తారు, క్రెడిట్ కార్డులు గీకుతారు. అప్పులు కాకుండా ఉండాలంటే ఎలాంటి డిసిప్లిన్ ఉండాలి? చాలా మంచి క్వశ్చన్ వేశారు సార్ శ్రీకాంత్ సార్. సో ఇప్పుడు మనిషి మనుగడ మొత్తం బ్రతకడం కోసమే అయిపోతుంది. సంపాదన పక్క పెట్టండి. రైట్. ఎట్లా అంటే
నేను సంపాదించేది బ్రతకడం కోసమే. ఇది ఇది అగ్రీనా కాదా? కరెక్ట్. 1,00,000 సంపాదిస్తున్నావా ఓన్లీ బ్రతకడం కోసమే. ఇంకోటి షో అప్ చాలా అయిపోయింది జనాల. అవసరం లేకుండా ట్రిప్స్ వెళ్తుంటారు. ఒక్కటి సార్ చాలా లగ్జరీ ఆలోచిస్తుంటారు. లగ్జరీ లైఫ్ ఓకే, లగ్జరీ లైఫ్కి ఉండాల్సిన నిజంగా ఆ క్వాలిటీస్ ఏంటి, ఆ ఫైనాన్షియల్ సిస్టమ్ ఏమున్నది అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అన్నట్టు నిజంగా మీరు ఏమంటారు అంటారుగా, మీరు ఆస్తి పరులు కావాలనుకుంటున్నారా, నిజంగా మీరు ధనవంతులు కావాలనుకుంటున్నారా? సింపుల్. ఆస్తి పరుడు అంటే ఏం చేస్తారంటే, నాకు అక్కడ ల్యాండ్ కొన్నాను, ఇక్కడ ల్యాండ్ కొన్నాను, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, ఇక్కడ ఇది చేశాను, నాకు ఇన్ని కోట్ల ఆస్తుంది. ఆస్తిపరుడు. ధనవంతుని లక్షణం ఎలా ఉంటుందంటే ఒక ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉంటుంది. అవును. నువ్వు ₹1,00,00,000 ఆస్తిని, ఆ ₹1,00,00,000 డబ్బును ఎక్కడెక్కడ పెట్టావు ఇన్వెస్ట్మెంట్, నిజంగా ₹1,00,00,000 ఆస్తి నీకు ఒక్క క్షణంలో 20 lakhs అర్జెంట్ అవసరం ఉందంటే మీకు ఈజీగా మీకు ట్రాన్స్ఫర్ అవుతున్నాయా? కాదు కదా. అదే ఒక ధనవంతుని లక్ష్యం ఎలా ఉంటుందంటే, నాకు లిక్విడ్ క్యాష్ కూడా అందుబాటులో ఎంతవరకు పెట్టుకున్నాను, లాంగ్ టర్మ్ కోసం ఏం పెట్టుకున్నాను, నా ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం నేను ఏం పెట్టుకున్నాను, ఆ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే తను ప్రజెంట్ అనుభవిస్తున్న లైఫ్ స్టైల్ అనేది ఒకవేళ తను లేని పక్షంలో సటన్ ఆ లంసమ్ అమౌంట్ రావడం వల్ల హ్యాపీగా ఉంటుంది ఫ్యామిలీ. టర్మ్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ, హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. ఈ రెండు లేకుండా అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండదు. ఎందుకంటే మనం పని చేసేది ఫ్యామిలీ కోసం, మనం సంపాదించేది ఫ్యామిలీ కోసం. అలాగే సంపాదిస్తున్న దాన్ని కాపాడుకోవాలంటే కూడా హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. ఓకే. లేదంటే మీరు అన్నారు కదా అప్పులలో కూరుకుపోతున్నారంటే దీనికోసమే. ప్లానింగ్ లేకనే, సరైన ప్లానింగ్ లేక, అవగాహన లేక. ఇంటికి యజమాని ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇంటికి యజమాని అనేది లేనప్పుడు ఆ ఫ్యామిలీ ఎలా అవుతుంది, రోడ్డు మీద పడుతుంది కదా. సో ఇలాంటి సేఫ్టీ ఫైనాన్షియల్గా మీరు అవేర్నెస్ తెచ్చుకుంటే ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. అది 20,000 సంపాదిస్తున్నా, 1,00,000 సంపాదిస్తున్నా, ఒక కంప్లీట్ ప్లానింగ్ అనేది ఉండాలి. సో ఫైనల్గా ఏం సార్ అంటే, ఇప్పుడు చాలామంది రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఏం చేయాలి? ఓకే. అంటే సర్టన్ 50 years దాటిన తర్వాత, అంటే మనిషి యొక్క లైఫ్ స్పాన్ 100 ఏళ్ళు లేవు, ఇప్పుడు 60 ఏళ్ళే ఉన్నది. సో 50 ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ ప్లానింగ్ ఏం చేయాలి? మనిషి జీవితంలో ఒక దశ అయిపోయిన తర్వాత రెండో దశ ఒకటి ఉంటుంది. ఓకే. అది రిటైర్మెంట్ దశ. ఓకే, రైట్. ఎందుకంటే నువ్వు సంపాదిస్తున్నంతసేపు నువ్వు మనీని ఎలాగో సంపాదిస్తావు, ఫ్యామిలీని కాపాడుకుంటావు, రొటేషన్ చేస్తావు, ఏదో విధంగా అన్నీ మేనేజ్ చేసుకుంటూ పోతూ ఉంటావు. ఒక్కసారి నువ్వు రిటైర్మెంట్కి వచ్చాక నీ ఫైనాన్షియల్ ప్లానింగ్ మొత్తం లేకపోతే ఎవరిని చూసినా నీకు ఏమనిపిస్తుందంటే ఆ సమయంలోనే చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలనిపిస్తుంది కదా. ఆఫ్టర్ 60 తర్వాత ఏముంటుంది, పిల్లలతో గడవాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి, టూర్ వెళ్ళాలి, వెకేషన్ వెళ్ళాలి, చుట్టాల దగ్గరికి వెళ్ళాలి, మంచి ఫంక్షన్స్కి వెళ్ళాలి. అప్పుడు నీ దగ్గర అమౌంట్ లేకపోతే నేను ఎలా చూస్తారు, వాల్యూ ఇస్తారా నిజంగా? సో ప్రతి ఒక్కరికి రిటైర్మెంట్ అనేది, ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీకు నిజం చెప్పాలంటే మన ఇండియాలో రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకుంటున్న వాళ్ళు జస్ట్ 2% మాత్రమే, జస్ట్ 2%. సో దీన్ని బట్టి మనం ఎంత అవేర్నెస్ అనేది ఉందో తెలుసుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది డైలాగ్ ఏం కొడతారంటే, అసలు బతికేదే చాలా రోజులు, ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో తెలియదు, ఉన్నన్ని రోజు ఎంజాయ్ చేద్దామని ఒక డైలాగ్ కొడుతుంటారు. దానివల్ల ఇదంతా ఒకటి సార్, వన్ థింగ్ సార్, మనిషి పుట్టుక మనం ఎంతవరకు జీవిస్తాము అన్నదానికంటే ఎంత హ్యాపీగా జీవిస్తున్నాము అన్నది ఇంపార్టెంట్ కదా. అందరూ పుడతారు, చనిపోతారు, బట్ పుట్టుక చావు మధ్య నువ్వు ఎలా నీ లైఫ్ని లీడ్ చేసుకుంటున్నావు అనే దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు 30లో 40లో 50లో ఎలా ఉన్నావో 60లో నువ్వు అలా ఉండలేవు కదా. నీకు ఒక హెల్ప్ అవసరం ఉంటుంది, నీకు ఒక సపోర్ట్ అవసరం ఉంటుంది. కంప్లీట్గా నీకు నీ దగ్గర అమౌంట్ ఉన్నప్పుడే, ఒక రిటైర్మెంట్ కార్పస్ ఫండ్ ఉన్నప్పుడే నీకు నీ ఇంట్లో వాళ్ళైనా ఫ్యామిలీ వాళ్ళైనా హ్యాపీగా మిమ్మల్ని చూసుకుంటారు. అలాగే మీరు రిటైర్మెంట్ ప్లానింగ్ ముందు నుంచే సంపాదిస్తున్నప్పుడు పెట్టుకుంటే మీకు ఒక 20 years ముందు ఒక ప్లానింగ్ పెట్టుకోండి.
ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత నా సిచ్యువేషన్ ఏంటి, నాకు ఎంత అమౌంట్ నాకు అవసరం ఉంటుంది, ఆ అమౌంట్ మీ దగ్గర ఉంటే మీ ఫ్యామిలీ కూడా మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తారు. మీరు అన్నట్టే సార్, ఎందుకంటే రిటైర్మెంట్లో ఒక ఏజ్ వచ్చినాక డబ్బు ఉంటేనే మన పిల్లలు కానీ ఎవరైనా సరే చూస్తారు. 100% ఒకవేళ డబ్బు లేకపోతే ఎక్కడనో అనాథ శరణాలయంలో ఎక్కడనో వేసేసి ఓల్డ్ ఏజ్ హోమ్లో చూస్తున్నాం కదా సార్, చూస్తున్నాం కదా. సింపుల్గా చెప్పాలంటే ఫైనాన్షియల్ అంటే రిటైర్మెంట్ ప్లానింగ్ కంపల్సరీ ఉండాలి. మన దగ్గర డబ్బు ఉంటేనే 100% మన పిల్లలు మనం చూసుకుంటారు, లేదంటే లేదు. ఇప్పుడు ఉన్న జనరేషన్ అట్లుంది, మనం ఏం చేయలేము, దానికి మనం మార్చలేము. దాన్ని బట్టి వాళ్ళకి తగ్గట్టు మనం వెళ్ళి సో వన్ థింగ్ ఏంటంటే మీ లైఫ్ మీ చేతిలో ఉండాలంటే నిజంగా మీకు ఒక ప్లానింగ్ ఉండాలి. మీ అమౌంట్ కోసం ఒక ప్లానింగ్ ఉండాలి, మీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఒక ప్లానింగ్ ఉండాలి, మీ ఫ్యామిలీ కోసం ఒక ప్లానింగ్ ఉండాలి, మీ రిటైర్మెంట్ కోసం కూడా ఒక ప్లానింగ్ ఉండాలి. మీ రిటైర్మెంట్ తర్వాత ఎంత హ్యాపీగా లీడ్ చేయాలంటే దానికి ఒక విజువల్ ఉండాలి. మన దగ్గర అమౌంట్ ఉంటే ఒక ₹1,00,00,000 ఉన్నదనుకోండి ఒక రిటైర్మెంట్ వరకు, ఆ ₹1,00,00,000 అమౌంట్ మీరు నిజంగా మ్యూచువల్ ఫండ్ కానీ ఎస్ఐపి ఎస్డబ్ల్యూపీలో పెట్టుకుంటే మీకు ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ వచ్చేస్తుంది. లైక్ మీరు ఇంకా సెకండ్ శాలరీగా మీరు సృష్టించుకోవచ్చు. ఒక ₹1,00,00,000 మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటే ఎవ్రీ మంత్ ఒక 50,000 వస్తాయండి. హ్యాపీ లైఫ్ ఉంటుంది కదా. ఓకే, ఎవ్రీ మంత్ వచ్చేస్తుంది. దానికి ఇంకా మళ్ళీ కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది. సో మీకు మంచి సేఫ్టీ ఉంటుంది మీ లైఫ్కి. రైట్ సార్. ఇప్పుడు చాలామంది ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే సార్ చాలామంది అప్పు చేస్తున్నారు. అప్పు అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదో బయట మన ఇంటి పక్కనో ఎక్కడనో ఫైనాన్స్ చేస్తుంటారు కదా. అంటే ₹5 ఇట్లా ₹10 వడ్డీతో తెచ్చుకుంటారు. చిట్టీల గురించి చిట్టీలు వేస్తారు. చిట్టీలు వేసుకున్న తర్వాత చిట్టీ ఎవరైతే రన్ చేస్తున్నారో ఆ చిట్టీ రన్ చేసిన ఆయన ఫస్ట్ ఒక చిట్టీ 2 చిట్టీలు ఇస్తాడు, మంచిగా ఇస్తాడు. తర్వాత 20 లక్షలు 30 లక్షలు వేసుకొని మనం ఆల్రెడీ ఒక న్యూస్లో చూసినాము. అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆయన 100 కోట్లు తీసుకుని పోయిందంట. ఈ చిట్టీలు వేసేవారు వాళ్ళని నమ్మొచ్చా? మీ సజెషన్ చెప్పండి. అసలు చిట్టీలు వేయడం అనేది మీకు చాలా హాని కలిగిస్తాయి. నిజంగా చిట్టీలు అంటే జస్ట్ మామూలుగా బయట వేసుకుంటారు కదా. నిజంగా ఆ మనిషి లేకపోతే మీరు చిట్టి మీకు ఎలా రన్ అవుతుంది, మీ అమౌంట్ ఎలా సేఫ్ ఉంటుంది, అది గవర్నమెంట్ సర్టిఫైడా కాదు కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా మీ మనీ అనేది ఎంతో కష్టపడి సంపాదిస్తున్నారు. కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి కూడా ఒక ట్రస్టెడ్ పర్సన్ దానిలో ఒక ట్రస్టెడ్ సిస్టంలో పెట్టండి. వితౌట్ ట్రస్టెడ్ సిస్టమ్ లేకపోతే ఒక పర్సన్ చేతిలో పెడితే ఆ పర్సన్ నిజంగా మీకు న్యాయం చేస్తాడా? ఎన్ని జరుగుతున్నాయి బయట చూస్తున్నారు కదా. బ్యాంకులో పెట్టుకోండి, ఎఫ్డి పెట్టుకోండి, ఎస్ఐపిలో పెట్టుకోండి, మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోండి. దీస్ ఆర్ బ్యాంకింగ్ సిస్టమ్స్, దీస్ ఆర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్. ఇన్ని అవకాశాలు ఉన్నాయి కదా. అనవసరంగా చిట్టీలు పెట్టి వాళ్ళు పారిపోతే మీరు పడుతున్న బాధలు అంత ఇంత కాదు కదా. సో అంటే చిట్టీలు 20 months 25 months వేస్తారు. లాస్ట్ వరకు ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టుకుంటూ లాస్ట్ ఎత్తుకుంటే పూర్తిగా వస్తాయి అనుకుంటారు. అసలు చిట్టి వల్ల లాభం ఉంటుందా అసలు? అంటే ఎమర్జెన్సీ ఫస్ట్ ఎత్తుకుంటే మనకు బయట తెచ్చుకుంటే ఇంట్రెస్ట్ పడుతుంది, చిట్టి అయితే ఏం పడదు అనుకుంటారు. కానీ ఆల్రెడీ లేపినాక కూడా ఇంట్రెస్ట్ పడుతున్నట్టే, లాస్ట్ వరకు ఎక్కువ అమౌంట్ కడతారు కదా. జనాలకు తెలియదు అది. సో చిట్టి వేయొచ్చా వేయొద్దా మీ ప్రకారం చెప్పండి. నా ప్రకారం చెప్తున్నానంటే చిట్టి వేయడం అనేది ట్రస్టెడ్ కాదన్నప్పుడు మీ మనీ సేఫ్ కాదు కదా. సో ఇంకా చిట్టి ఎలా సేఫ్ అవుతుంది? మన డబ్బు తీసుకుపోయి వేరే వాళ్ళ చేతిలో పెడుతున్నాం కదా. నేను నాకు తర్వాత లంసం అమౌంట్ ఎప్పుడు ఒకసారి అంటే ఆ మనిషి లేకపోయినప్పుడు నీకు మనీకి ఇక్కడ నీకు ట్రస్ట్ ఉన్నది, మనకి ఇక్కడ సేఫ్టీ ఉన్నది. ఒకప్పుడు ఏంటంటే జనాల దగ్గర ట్రస్ట్ ఉండేది, మనిషి అంటే వాల్యూ ఉండేది, ఇవన్నీ ఉండేది కాబట్టి నమ్మకంతో ఇచ్చేది. కానీ ఇప్పుడు ఎవ్వరు నమ్మకంతోనే లేరు. ముందు తీసుకుంటారు, తర్వాత ఎగ్గొట్టే ఛాన్సెస్ 100% ఉంటాయి. 100%. సో బీ కేర్ఫుల్ అండి. సార్ ఒక క్వశ్చన్ నేను అడుగుతా, అడగండి సార్. ఇది చాలా మందికి డౌట్, ఇది నాకు కూడా. సో ఈ బడాబాబులు ఉంటారు కదా చాలా మంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కరి పేరు చెప్తాను, విజయ్ మాల్యా అలాంటోడు కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి లోన్ తీసుకొని మనోడు పారిపోయాడు కదా. సో కామన్ పీపుల్ తీసుకుంటే మాత్రం వాని ఇల్లు జప్తు చేస్తారు, వాని అన్ని సివిల్ ఇది చేస్తారు, అన్ని ఇది చేస్తుంటారు. మరి అలాంటి బడాబాబులను ఎవడు ఏమనడా? అసలు ఏంది ఈ బ్యాంకుల ఎందుకు అలా చేస్తే బ్యాంక్? సో బ్యాంక్స్ లోన్ ఇవ్వాలంటే మీరు ఏం పని చేస్తున్నారు,
మీరు ఇన్కమ్ ఎంత సంపాదిస్తున్నారు, శాలరీయా, బిజినెసా, బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ ఇన్కమ్ను బట్టి లోన్స్ ఇస్తారు. ఎస్ కరెక్ట్. సో మీరు విజయ్ మాల్యా పేరు చెప్పారు. విజయ్ మాల్యా తను బిజినెస్ క్రియేట్ చేశాడు, ఇన్కమ్ సంపాదించాడు. బేస్డ్ ఆన్ బిజినెస్ బట్టి, ఇన్కమ్ బట్టి బ్యాంక్స్ ట్రస్ట్ చేశాయి. ఎప్పుడు లోన్ ఇచ్చేటప్పుడు ఎస్ ఈజ్ ద గుడ్ పర్సన్, అంటే బిజినెస్ మంచిగా జరుగుతుంది, చాలా కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది, మళ్ళీ ఇన్కమ్ జనరేట్ చేస్తాడు, మాకు ఈఎంఐ కట్టగలుగుతాడనే ఒక ట్రస్ట్ అనేది క్రియేట్ చేశాడు విజయ్ మాల్యా. అప్పుడు బ్యాంక్స్ ట్రస్ట్ చేశాయి, లోన్ ఇచ్చాయి. బట్ ఇప్పుడు లోన్ తీసుకున్న తర్వాత విజయ్ మాల్యా డబ్బులు కట్టకపోతే తను హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అదే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్ అయితే కనుక బ్యాంక్స్ ఈఎంఐ కట్టలేకపోతే బ్యాంకు నుంచి ఒత్తిడి, కాల్స్, బ్లాక్మెయిల్స్, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకోనికి సిద్ధపడుతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, విజయ్ మాల్యాకు మిడిల్ క్లాస్కు తేడా ఏంటంటే తనకు సిస్టమ్ తెలుసు, మనకు సిస్టమ్ తెలియదు. తనకు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ తెలుసు, మనకు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ తెలియదు. తనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసు, మనకు తెలియదు. మనం కూడా లోన్ తీసుకునేటప్పుడు, మనకు కూడా లోన్స్ తీసుకునేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. లోన్ కడితే ఏంటి, కట్టకపోతే ఏంటి, ప్రతి ఒక్కరికి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్కరికి ప్రతి హక్కు ఇచ్చింది. ఆ హక్కులు తెలుసుకోవాలి. రాజ్యాంగం ఉన్నదే, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉన్నదే అందరినీ రక్షించడానికి. మీరు అప్పులో కూరుకుపోయారా, మీరు ఈఎంఐ కట్టలేక బాధపడుతున్నారా, సో మీరు ముందుగా బ్యాంక్కి ఇన్ఫార్మ్ చేయండి, నా పరిస్థితి ఇలా ఉంది, ఇప్పుడు కట్టలేకపోతున్నానంటే బ్యాంక్ వాళ్ళు మీకు తప్పకుండా టైం ఇస్తారు, ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తారు. అంతేకాని మీరు అనవసరంగా భయభ్రాంతులకు లోను కాకండి. బ్యాంక్ నుంచి వచ్చే కాల్స్ కూడా కాకుండా థర్డ్ పార్టీ వాళ్ళు మీకు కాల్ చేస్తారు, మీకు బ్లాక్మెయిల్ చేస్తారు. మీరు ఎలాంటి టెన్షన్స్ పడద్దు. మీకు కూడా ఒక ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉండాలి. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది అందుకే అవసరం అంటున్నాను. విజయ్ మాల్యాకు తనకు ఒక సిస్టమ్ ఉంటుంది. నేను లోన్ కట్టలేకపోతే తనకు ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకున్నాడు, వాళ్ళే అన్ని చూసుకుంటారు. ఏంటి పరిస్థితులు అంటే ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉంటే ఓకే. చాలామంది విజయ్ మాల్యా వెళ్ళిపోయినప్పటి నుంచి చాలామంది మనోళ్ళు కూడా ఎలా ఎస్కేప్ కావాలనేది చాలామంది తెలుసు. ఈ ఐబీ వేసుకుంటారు. ఐపీ అంటే ఇది ఎంతవరకు అంటే ఈ చట్టాలు కూడా అలాగే ఉన్నాయి. మా దగ్గర కూడా ఒక పర్సన్ ₹1,00,00,000 వేసుకొని వెళ్ళిపోయాడు. ఓకే ఓకే. సో వాళ్ళని ఎలా రికవరీ చేస్తారు ఏంటి, అసలు ఏం కాదా అలా చేస్తే? అంటే ఇది జనాలకు మిస్గైడ్ చేస్తలేదు. ఓకే, సో ఒక చిన్న అవేర్నెస్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో లోన్ తీసుకున్న పక్షంలో కట్టాల్సిన బాధ్యత ఈఎంఐ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. సో కొన్ని సిచ్యువేషన్స్ లైక్ కరోనా అనుకోండి. కరోనా సిచ్యువేషన్లో చాలామంది బిజినెస్ కొలాప్స్ అయ్యాయి, చాలామందికి జాబ్స్ పోయాయి, చాలామంది ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఫేస్ చేశారు, ఈఎంఐ కట్టలేక చాలా ఇబ్బందులు పాలయ్యారు. సో చాలామంది ఇంకా స్ట్రగుల్స్ ఇంకా ఫేస్ చేస్తూనే ఉన్నారు. సో కొంతమంది నిజంగా అప్పుల్లో కూరుకుపోయి నిజంగా వాళ్ళు ఎలాంటి సపోర్ట్ లేకుండా ఉంటే కొన్ని లక్షల లోన్స్ తీసుకొని లక్షల ఈఎంఐస్ పే చేయలేక రోడ్డున పడ్డప్పుడు మనకు రాజ్యాంగం అనేది, మన భారత రాజ్యాంగం అనేది ఒక హక్కు ఇచ్చింది, అది ఐపీ. సో ఐపీ ఇచ్చే ముందు వాళ్ళు కూడా, కోర్టు కూడా అన్ని చెక్ చేసుకుంటారు. నిజంగా మీకు బిజినెస్ లాసెస్ వచ్చాయా, నిజంగా మీరు కట్టలేని పరిస్థితిలో ఉన్నారా, నిజంగా మీరు ఒకవేళ కొన్ని అవకాశం ఇచ్చి చూస్తారు. నిజంగా మీరు కట్టలేని పరిస్థితిలో ఉంటే నిజంగా మీరు నిజంగా ప్రాబ్లం నిజంగా ట్రూత్గా ఫేస్ చేస్తే మీకు కోర్టు నమ్మితే అప్పుడు మీకు ఐపీ ఇష్యూ చేస్తుంది. బట్ ఐపీ ఇచ్చినంత మాత్రాన మన ప్రాబ్లం సాల్వ్ అవుతాయా? కాదు కదా. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీ, యాజ్ ఏ ఇండియన్ సిటిజన్గా మనకు ఒక బ్యాంకింగ్ లోన్ తీసుకున్నామంటే కనుక ఖచ్చితంగా రీపే చేసే విధంగా మనం అలవర్చుకోవాలి. సో ప్రతి ఒక్కరికి ఈ అవేర్నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్. యాజ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ స్ట్రాటజిస్ట్గా, సో ఎవరైనా కానీ మీకంటూ లోన్స్ పరంగా కానీ, మీ ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ, మీ ఫిక్స్డ్ డిపాజిట్స్ పరంగా కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిఫికేషన్ ఇస్తాను, మంచి గైడెన్స్ ఇస్తాను, సపోర్ట్ చేస్తాను, మీకు ఒక మెంటర్గా ఉంటాను. సో ఎనీథింగ్ ఎవరైనా కానీ హ్యాపీగా నన్ను కలవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్. సో సారు ఇంత మంచిగా చాలా క్లియర్గా చెప్పారు. సో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే, సార్కు ఏదైనా డౌట్స్ అడగాలనుకుంటే ఈ కింద నంబరు కనిపిస్తున్న నంబర్కి మీరు కాల్ చేసి డైరెక్ట్ సార్కే డిఎం చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.